కొత్త వాళ్ళ మనం చేయొచ్చా అని ఉంటారు కొంతమంది. కొత్త వాళ్ళే బాగా చేస్తున్నారు. అసలు 2 నిమిషాలే కూర్చుంటామని ధ్యానం కుదరట్లేదండి. అలాంటి వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు. అంటే నైటల్లా చేయడం అనేది బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ. తర్వాత కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సపోర్ట్ చేస్తుంది బాడీ. హీలింగ్ కావాలనుకుంటున్నాం. ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు. కానీ మేము గంట చేస్తున్నా, 2 గంటలు చేస్తున్నా కానీ రోగాలు తగ్గట్లేదేంటి అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చక్కటి మరి అంటే రోజు రాత్రులు అంటే 6-8 గంటలు టైం ఉంటుంది కదా! ఆ ధ్యానంగా మార్చేసరికి అందరికి హెల్త్ అనేది కంప్లీట్ హెల్త్ అనేది చాలా మంది మిరాక్యులస్‌గా రిపోర్ట్ చేశారు. ఈ నొప్పులున్న శరీరంలో వందల మందికి నడుము నొప్పులు వెళ్ళిపోయి, స్పాండిలైటిస్ నొప్పులు వెళ్ళిపోయి, అసలు మైగ్రేన్స్ వెళ్ళిపోయి, బాడీలో పెయిన్స్ అన్ని పెయిన్స్ అంటే జీవితం అనేది దుర్భరమైన బతుకులుగా అవుతున్నాయంట. ఎవరివి 70 సంవత్సరాల వరకు జీవిస్తారంట. మామూలుగా 69 సంవత్సరాలు మన ఇండియా వాళ్ళు 69 సంవత్సరాలు యావరేజ్‌గా జీవిస్తున్నారమ్మా. లేడీస్. జెంట్స్ అయితే 67 సంవత్సరాలే. అది కూడా లాస్ట్ 10 సంవత్సరాలు నొప్పులతో జీవిస్తున్నారు. నొప్పులతో జీవించే జీవితం కాదు. అది దుర్భరమైన బతుకు. అది వేస్ట్ అని అది తీసేసేయండి. 55 అనుకోండి అని చెప్తున్నారన్నమాట సైంటిస్టులు. కానీ ఆ నొప్పులన్నీ మాయమైపోతున్నాయి ఫ్రెండ్స్. ఒక్క నొప్పి కూడా ఉండనటువంటి శరీరం తయారవుతుంది. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పెద్దవాళ్ళు చేయొచ్చా అని అడుగుతున్నారు. చేయొచ్చు. వాళ్ళు చేసిన వాళ్ళందరూ అంటున్నారు 70 సంవత్సరాల నుంచి మేము 17 సంవత్సరాల్లో టీనేజ్‌లో ఎలా అయితే ఫీల్ అవుతున్నామో అలా ఫీల్ అవుతున్నాం అని రిపోర్ట్ చేశారు.